వెల్కమ్ టు తేజాస్ కిచెన్ అండి. ఎలా ఉన్నారు? సో ఈరోజు మరొక రెసిపీతో వచ్చేసానండి. అదేనండి ఉగ్గాని బజ్జీ. సో రాయలసీమలో ఇది చాలా ఫేమస్ అండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను, చూసేయండి. సో ఆనియన్, టమోటో, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అలాగే బొరుగులు నానబెట్టి పెట్టానండి. సో ఒక 10 మినిట్స్ నానబెట్టేసి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మంచిగా వాటర్ లేకుండా తీసి పక్కన పెట్టేయాలని. సో నెక్స్ట్ తాలింపు రెడీ చేస్తున్నానండి. సో ముందుగా ఆయిల్ వేడెక్కాక మంచిగా ఆనియన్ని రెడీస్ వచ్చాక కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. సో ఆనియన్ మంచిగా రెడిష్ రానివ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో తేజాస్ కిచెన్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. సో ఇక్కడ కరివేపాకును కూడా యాడ్ చేశానండి. సో కరివేపాకు, జీలకర్ర యాడ్ చేశాక చివరగా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేశానండి. సో దీన్ని కూడా మంచిగా మగ్గించుకోవాలండి. సో దీన్ని కలుపుతూనే ఉండాలండి పచ్చిమిర్చి పేస్ట్ను. సో చివరిగా టమాటోని కూడా యాడ్ చేద్దామండి. సో ఈ టమాటోని కూడా మంచిగా మగ్గించుకుందామండి. చూసారా, ఇలా ఆయిల్ పైకి కనిపిస్తుంది కదండి, ఆయిల్ తేలేంత వరకు మంచిగా మగ్గించుకోవాలండి. సో చివరిగా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. అలాగే ఇక్కడ పౌడర్గా పప్పులు అండ్ కొబ్బరి అండి పౌడర్ చేసి మనం నానబెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదండి, అవి పక్కకు తీసేసి ఆ పౌడర్ని దాంట్లో యాడ్ చేస్తున్నానండి. ఇది ఆ ఉగ్గానికి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి. చూసారు కదా. సో ఇలా ఆయిల్ తేలింది కదండి, ఇలా మంచిగా మగ్గించుకున్న తర్వాత సో యాడ్ చేసేద్దామండి. సో ఇలా ఆ పౌడర్ని, ఆ పేస్ట్ని మంచిగా కలుపుకొని సాల్ట్ తగినంత వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, ఉగ్గాని రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీరను వేసేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ దీని కాంబినేషన్గా బజ్జీ చేస్తున్నానండి, పచ్చిమిర్చి బజ్జీ. సో దీనికి ముందు చివరిలో కాడలను కట్ చేసుకొని ఈక్వల్గా రెడీ చేసి పెట్టుకున్నానండి. సో అలాగే శనగపిండిలో సో చిటికెడు పసుపు యాడ్ చేస్తున్నానండి. సో పసుపు బజ్జీలకు మంచి కలర్ని ఇస్తుంది, అలాగే యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది కదండి. అలాగే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నానండి. సో వీటన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకుందామండి. సో మొత్తము కలిపేసుకున్నాక చిన్నగా వాటర్ పోస్తూ సో కలిపేసుకొని చివరగా జీలకర్ర వేసుకుందామండి. ఇది డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది. వాము ఉంటే వాము కూడా వేసుకోవచ్చండి. సో నా దగ్గర జీలకర్ర ఉంది, వేసేసాను. చూసారు కదా. సో బజ్జీ వేసేద్దామండి. ఆయిల్ని రెడీగా పెట్టుకున్నానండి. సో కాగింది, ఆయిల్ కూడా రెడీగా ఉందండి. సో ఇలా ఒక్కొక్కటి తీస్తూ కాడ చివరిన ఇలా పట్టుకొని గిన్నెకి అలా పచ్చిమిర్చి బయటపడేలా వేసుకోవాలండి. సో మెల్లిగా ఆయిల్ చేతికి తగలకుండా మెల్లిగా వేస్తూ వెళ్ళాలండి. చూసారు కదా, మంచిగా పొంగుతున్నాయి కదండి. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా వేసేసుకుంటూ సో మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, మంచిగా దోరగా వేయించుకోవాలండి. చూసారు కదా, మంచి కలర్ వచ్చేసింది కదండి.
సో బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, దట్టు రైనీ సీజన్ అన్ని ప్రాంతాల్లో ఇష్టపడతారు. బట్ రాయలసీమ బజ్జీ అంటే స్పెషల్ కదండి. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ట్రై చేయండి ఇలా. సో కలర్ అనేది వచ్చేస్తుందండి, ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టినా కూడా క్రంచీ అయిపోయి టేస్ట్ కూడా చేంజ్ అవుతుందండి. సో రెడీ అయిపోయిందండి, తీసేద్దాము. సో చివరిగా లాస్ట్లో ఒక ఆనియన్ బజ్జీని కూడా వేస్తున్నానండి. దానికి పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసి వేసుకొని రెడీగా పెట్టుకున్నానండి. సో ఆనియన్ బజ్జీని కూడా వేసేస్తున్నాను. ఇలా కలుపుకొని మెల్లిమెల్లిగా వేసుకుంటూ వెళ్ళాలండి. సో ఆనియన్ బజ్జీ కూడా చాలా టేస్టీగానే ఉంటుంది కదండి. సో ఇలా వేసేసుకొని మంచిగా దీన్ని కూడా రెడ్డిష్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకుందామండి. చూసారు కదా. సో వీటిని కలుపుతూ ఉంటూ ఉండాలండి. ఆనియన్ బజ్జీ ఎవరెవరికి ఇష్టమో కమెంట్ చేసేసేయండి. సో మంచి కలర్ వచ్చేసింది కదండి. సో మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తేజాస్ కిచెన్ అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుందండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సో లైక్ చేయడం ద్వారా మరి కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది కదండి. ప్లీజ్. చూసారు కదండి. సో ఉగ్గాని పచ్చిమిర్చి బజ్జీతో పాటు ఆనియన్ బజ్జీని కూడా చేసేసానండి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇదేనండి. సో నేను టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చాయండి. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి, ఉగ్గాని బజ్జీ. మనం స్ట్రీట్ సైడ్ చూస్తూ ఉంటాము, తింటూ ఉంటాము టైం లేనప్పుడు. సో ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజాస్ కిచెన్ అండి. థ్యాంక్ యూ.